సంస్కృత భారతి ప్రణవ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ఘనంగా ప్రారంభించారు. సామాన్యుడు కూడా సంస్కృతాన్ని సులభంగా నేర్చుకోవచ్చన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మై హోమ్ టీవీ9 గ్రూప్ తరపున మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సంస్కృత భారతి ప్రణవ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ఘనంగా ప్రారంభించారు. సంస్కృత భారతి కార్యాలయం ప్రణవ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ 25లో 5 అంతస్తులో నిర్మించారు. సంస్కృత భాషా ప్రాచుర్యానికి కొత్త వేదికగా నిలవబోతోంది ప్రణవ. నూతన కార్యాలయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ కార్యవర్గ సభ్యుడు సురేష్ సోని, బీజేపీ సంస్థాగత మంత్రి బిఎల్ సంతోష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మై హోమ్ టీవీ9 గ్రూప్ తరపున మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణలు, ప్రార్థనలు, హోమాలతో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఈ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. వదతు సంస్కృతం, సంస్కృతం మాట్లాడండి అనే నినాదంతో 1981లో సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ స్థాపించబడింది. संस्कृत भाषा को उसका भारतीय समाज में जो स्थान था वो फिर से अगर प्राप्त होना है तो ये संस्कृत सबने समझना चाहिए. बहुत सारी बातें हैं संस्कृत में ऐसी कि बहुत ही आनंददायक है, वो मन को भी रंजन करती है, ज्ञान को भी बढ़ाती है. ये कितने ऐसे अनुलोम काव्य है, विलोम अनुलोम. तो एक तरफ से आप 30 श्लोकों का काव्य है, एक तरफ से गाएंगे यानी शुरू से आखिर तक तो रामायण है, वो उल्टा गाएंगे आखिर से शुरू तक तो महाभारत है. ऐसे कई प्रकार के मनोरंजक कृतियाँ सामान्य व्यक्ति आकर्षित होकर भाषा को सीखे. సంస్కృత భాషను మాట్లాడే భాషగా ప్రచారం చేయడం, సంస్కృత సాహిత్యం, సంస్కృతిని కాపాడడం లక్ష్యంగా పనిచేస్తోంది సంస్కృత భారతి. యువతలో సంస్కృతంపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు. భాషకు పునరుజ్జీవం కల్పిస్తూనే సంస్కృతి సంప్రదాయాల ప్రచారానికి ఈ నూతన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. భారతీయ వారసత్వాన్ని వెలుగులోకి తేవడమే లక్ష్యంగా సంస్కృత భారతి పనిచేస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు.